హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 29. వాడిన మల్లెపూలు, చెరిగిన కుంకుమ, అలసటతో ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతృప్తి అతనిలో. తనని గట్టిగా హక్ చేసుకొని, బేబీ ఇంకొక రౌండ్ వేసుకుందామా? అయినా నీకు ముందే చెప్పా, పెళ్ళైతే అస్సలు గ్యాప్ లేకుండా ఉంటుంది, రెడీ అవ్వు అని. సో ఇప్పుడు నాది తప్పు కాదు అంటూ మరొకసారి ఆమె మీదకి చేరిపోయాడు. బావా, ఊరుకుంటుంటే నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు, ఒకసారి టైం చూడు అంది అక్షర. ఇలాంటి సమయంలో టైం అస్సలు చూడకూడదు, జస్ట్ బాడీలో స్టామినా మాత్రమే చూడాలి. ఆ లెక్కలో నా దగ్గర ఇంకా చాలా స్టామినా ఉంది అన్నాడు సూర్య. నీతో మాట్లాడటం చాలా కష్టమైపోతుంది బావా అంది అక్షర. మాట్లాడమని ఎవరు చెప్పారు? మాట్లాడకుండా కోఆపరేట్ చేస్తే చాలు అంటూ మరొకసారి ఆమె పెదాలను అందుకుంటూ మొదలుపెట్టాడు. అలా ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఎంతసేపు కాలం గడిపారో తెలియదు కానీ ఎప్పుడో ఇక తెల్లవారుతుంది అనగా అప్పుడు అలిసిన దేహాలతో ఒకరికి ఒకరు హాయిగా లోకాన్ని మర్చి చేదతీరారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకి వాళ్ళ రూమ్ డోర్ బయట నుంచి నాక్ చేస్తూ ఉన్నారు సుందరీదేవి గారు. అప్పుడే బాగా నిద్రలో ఉన్న అక్కి చెవులకి ఆ శబ్దం లీలగా వినిపిస్తూ ఉంటే మొదట దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ మళ్ళీ డోర్ నాక్ చేస్తూ ఉండడంతో ఇక లేవాలి అని లేకపోయినా కూడా బలవంతంగా లేచి కూర్చుంది అక్షర. అక్షర, అమ్మా అక్షర అంటూ పిలుస్తూ ఉన్న సుందరీదేవి గారి పిలుపుకి ఆ వస్తున్నా అమ్మా అంటూ లేచి కింద పడి ఉన్న తన బ్లౌజ్ అండ్ శారీ పెట్టికోట్ వేసుకొని చీర కూడా కట్టుకొని పైకి వెళ్ళింది. వాడిపోయిన కూతురి మొహం చూసి కూతురికి మెటికలు విరిచి నా బంగారు తల్లి అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకొని, ఇదిగో ఈ చీర తీసుకొని వెళ్ళి రెడీ అవ్వు సరేనా అంటూ చెప్పడంతో సరే అంటూ ఆ చీర తీసుకొని తిరిగి లోపలికి వచ్చి డోర్ దగ్గరికి వేసేసింది. సూర్య వైపు చూసి, రాత్రి మొత్తం నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు హాయిగా పడుకుంటున్నాడు మహానుభావుడు అనుకుంటూ సూర్యాని ముద్దుగా తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. ఇక ఫ్రెష్ అయ్యి తల్లి ఇచ్చిన చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంది. కర్టెన్స్ పక్కకి తప్పించి ఉండడంతో విండోస్లో నుంచి లేలేత సూర్యకిరణాలు సూర్య మొహాన్ని తాకుతూ ఉంటే బద్ధకంగా నిద్రలేచాడు. పక్కన తడిమి చూసేసరికి ఎక్కడా అక్కి జాడలేకపోవడంతో లేచి కూర్చొని చుట్టూ చూశాడు. అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న తన భార్యని చూస్తూ ఉంటే ముద్దుగా అనిపించి అంతలోనే ఒక కొంటె ఆలోచన రావడంతో మెల్లగా లేచి ఆమె వెనక్కి వెళ్ళి వెనక నుంచి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బావా అంది అక్షర. చెప్పు, ఆయన ఇంత పొద్దున్న ఎందుకు లేచావు? నేనెక్కడ లేచాను, మీ అత్త నేను లేచే వరకు లేపుతూనే ఉంది తెలుసా అంది అక్షర. సరే, మా అత్త లేపింది అనుకో, ఫాస్ట్గా ఎలాగోలా రెడీ అయ్యి నేను లేచే ముందే బయటికి వెళ్ళిపోవాలి కదా బంగారం. అయినా పొద్దు పొద్దున్నే నా కంటికి ఇంత అందంగా కనిపించడం అవసరమా? బావా, నేను రెడీ అవుతున్నాను అంటే రాత్రి తమరు చేసిన గాయాలకి క్రీమ్ రాసుకుంటున్నా, ఎవరైనా చూస్తే అమ్మో నా వల్ల కాదు అంది అక్షర. అక్షర మాటలకి నవ్వుకుంటూ, తప్పదు మరి ఏం చేస్తాం, ఆయన ఇప్పుడు మళ్ళీ క్రీమ్ రాసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకలా అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది. ఎందుకు అంటే అంటూ మళ్ళీ తన చీరలోకి చేతులు పోనిచ్చి బొడ్డు చుట్టూ రింగులు తిప్పుతూ తనని ఇంకాస్త దగ్గరగా అదుముకొని తనని మంచం మీదకి చేర్చాడు. సూర్య చెప్పిన దానికి అర్థం అప్పుడు తెలిసింది అక్కికి. తన దగ్గర ఉన్న బలం మొత్తం ఉపయోగించి సూర్యాని దూరం జరిపి, బాబు సూర్య, నేను ఇప్పుడు కిందకి వెళ్ళాలి, లేదంటే మమ్మీ చేతిలో నాకు ఉంటుంది అంటూ సూర్య వైపు చూస్తూ చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది అక్షర. అక్షర బిహేవియర్కి నవ్వుకుంటూ
తిరిగి కొంచెం సేపు మంచం మీద వాలిపోయాడు సూర్య. ఇక కిందకి వచ్చిన కూతురు వైపు చూస్తూ, వెళ్ళి ముందు దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకో. కొత్తగా మొదలైన నీ జీవితంలో ఎలాంటి సమస్యలు, కలహాలు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకొని, ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్ళి ఏమైనా స్వీట్ చేసుకొని రా అంటూ చెప్పడంతో, అలాగే అమ్మా అంటూ దేవుడి దగ్గర దీపం పెట్టి అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక కావ్య, అమర్, శ్రీనిక ముగ్గురు కిందకి వచ్చి సుందరీదేవి గారితో మాట్లాడుతూ కూర్చున్నారు. ఒకవైపు స్వీట్ చేస్తూ ఇంకొక వైపు అందరికీ కాఫీ కలిపి ఇచ్చింది. వదినా, నువ్వు రోజు కంటే ఈరోజు ఇంకా బాగున్నావు చెప్పింది శ్రీనిక. థ్యాంక్ యూ శ్రీ, చిన్న చిరునవ్వుతో చెప్పింది అక్షర. వెళ్ళి సూర్యకి కూడా కాఫీ ఇచ్చేసిరా అన్నారు సుందరీదేవి గారు. అంటే బావ ఇంకా లేవలేదు, స్వీట్ అయిపోవస్తుంది, స్వీట్ అయిపోయాక దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అప్పుడు బావకి కాఫీ కలిపి పట్టుకెళ్తానమ్మా చెప్పింది అక్షర. సరే సరే అంటూ చెప్పడంతో తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇక కొంతసేపటికి సూర్య కూడా కిందకి రావడంతో అక్షర సూర్యకి కాఫీ కలిపి ఇచ్చింది. ఇక టిఫిన్ కోసం పూరి, అలాగే పూరి కుర్మా చేసి అందరికీ వడ్డించింది. ఇంకేంటి ఈరోజు ప్లాన్స్ అడిగాడు సూర్య. ఏముంది, సండే కదా అన్నయ్య, ఇంట్లోనే ఉండాలి. అవును బావా, కానీ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఎక్కడికైనా బయటికి వెళ్దామా అందరం కలిసి? కావ్య, ప్రజెంట్ పరిస్థితులు అంత బాగాలేవు కదా, సో ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కావాలి అంటే ఇంట్లోనే కూర్చొని ఏమైనా గేమ్స్ ఆడుకోండి, లేదంటే ఓటీటీలో ఏమైనా మూవీ పెట్టుకొని చూడండి, అంతేగాని బయటికి వెళ్ళడం లాంటివి చేయొద్దు అన్నారు సుందరీదేవి గారు. ఇక టిఫిన్ అయిపోయాక అందరూ మూవీ చూస్తూ ఉంటే అక్షర మాత్రం తల్లి ఒడిలో తల పెట్టుకొని తల్లితో కబుర్లు చెప్తూ అలా పడుకుండిపోయింది. ఇక లంచ్ టైంకి సుందరీదేవి గారే లంచ్ ప్రిపేర్ చేయడంతో అందరూ హ్యాపీగా తినేసి ఇంటి వెనుక ఉన్న గార్డెన్లో షటిల్ ఆడుకోవడానికి అందరూ కలిసి గార్డెన్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఉంది, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.